ఆ రోజు 2014-2019లో బైఫర్కేషన్ తర్వాత ఏర్పడినటువంటి నూతన రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు సొంత ఇల్లు కట్టించివ్వాలనేది ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి గొప్ప ఆలోచనే టిట్కో ఇల్లు అధ్యక్ష. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కానీ విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన రాష్ట్రానికి లక్షల్లో ఇల్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు కేంద్రానికి కూడా ధన్యవాదాలు చెప్పాం అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19లో ప్రతి పేదవాడికి అపార్ట్మెంట్ స్టైల్లో ఇల్లు కట్టించాలి. అపార్ట్మెంట్ స్టైల్లో 40-30 లక్షలు ఖరీచేసే ఇళ్ళని పేదవాడికి అతి తక్కువలో ఇవ్వాలనే ఉద్దేశంతో షేర్ వాన్ టెక్నాలజీతో ఆ రోజున ఇల్లు మొదలుపెట్టారు అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం 2019లో కనుక అధికారంలో వచ్చుంటే ఇవాళ పేదవాళ్ళందరూ గృహప్రవేశాలు చేసి దాంట్లో సంతోషంగా ఆనందంగా అన్ని ఫెసిలిటీతో ఉండేవాళ్ళు అధ్యక్ష. నా నియోజకవర్గంలో దాదాపు 8,000 ఇళ్ళు నారాయణ గారు ఉన్నారు అధ్యక్ష. నారాయణ గారు ప్రత్యేకంగా అక్కడికి వచ్చి పర్యవేక్షించేవాళ్ళు అధ్యక్ష. స్టేట్ మొత్తం టిట్కో ఇళ్ళు బ్రహ్మాండమైనటువంటి సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము, బాత్రూంలో టైల్స్, కిచెన్లో టైల్స్ గతంలో ఎప్పుడు లేదు అధ్యక్ష. ఈ టైల్స్ అనే కాన్సెప్టే ఎప్పుడు లేదు అధ్యక్ష. పేదవాడికి ఇల్లు అంటే తెలుగుదేశం హయాంలో కూడా గతంలో ఇల్లు కట్టాం. అప్పుడు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇల్లు కట్టేవాళ్ళు తప్పితే ఏ రోజు కూడా ఆ టైల్స్ ఇలాగ కమ్మోడ్స్, 2 బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు లేదు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా 2014-19లోనే ఆ కాన్సెప్ట్ వచ్చింది అధ్యక్ష టిట్కో ఇళ్ల ద్వారా. అలాంటి ఇళ్ళని 2019లో గవర్నమెంట్ మారంగానే ఏ పేదవాడి కళ నెరవేర్చడానికి, ఎందుకంటే పేదవాడు జీవిత కాలంలో ఒక్కసారైనా సొంత ఇల్లు కట్టుకొని దాంట్లో చచ్చిపోదాం అనుకుంటాడు అధ్యక్ష. అలాంటి కళని నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దాన్ని వాళ్ళ అప్పుల పాలు చేసింది అధ్యక్ష. 5 సంవత్సరాల పాటు వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా పైగా వాళ్ళ పేరు మీద లోన్లు డ్రా చేసి ఇవాళ వాళ్ళకి ఈఎంఐ పేరు మీద బ్యాంకులు వేధింపు, ప్లస్ వాళ్ళ సివిల్ స్కోర్ కూడా తగ్గిపోతుంది అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, మీరు పెద్ద వ్యాపారస్తులు, సివిల్ స్కోర్ తగ్గిపోతే ఏ బ్యాంక్ కూడా 100 రూపాయలు అప్పు ఇవ్వదు. 100 రూపాయలు అనేది వాళ్ళకి రాదు అధ్యక్ష. ఇక్కడ ఈ బ్యాంకుల్లో అప్పులు ఈఎంఐలు కట్టపోవడం వల్ల వీళ్ళు బయట తీసుకొచ్చిన 25,000, 50,000, ₹1,00,000, 75,000 డబ్బులు కట్టారు అధ్యక్ష. ఆ డబ్బులు ఏమైపోయినాయి అర్థం కావట్లేదు. 80% పూర్తయిన ఇల్లు, కొన్ని చోట్ల 99% ఉందని గుడివాడలో ఎమ్మెల్యే గారు చెప్పారు, రాము గారు. అక్కడ పూర్తయిపోయిన ఇల్లు కూడా నాశనం చేశారు. ఇది ఈ విధంగా పేదవాళ్ళకి ఇవ్వాల్సిన ఇల్లు నాశనం చేయటమే కాకుండా వాళ్ళ జీవితాలు నాశనం చేశారు అధ్యక్ష. దీని మీద మీరు చాలా సీరియస్గా ఆలోచించాలి అధ్యక్ష. ఒక హౌస్ కమిటీ వేసి దీని మీద ఎంక్వైరీ చేయించండి అధ్యక్ష. అసలు ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఈ డబ్బులన్నీ లోన్లు తీసుకున్నటువంటి డబ్బులు, వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఇల్లు పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పాల్సినటువంటి డబ్బుల్ని ఏం చేశారు? దాని మీద మొత్తం అందరి మీద కేసులు పెట్టండి అధ్యక్ష, క్రిమినల్ కేసులు పెట్టండి, ప్రజల్ని విముక్తులు చేయండి. ఈ ప్రభుత్వం వచ్చింది 5 నెలలు అయింది, త్వరగా పూర్తి చేసి ఇస్తారని ప్రజలందరూ ఆశ పెట్టుకున్నారు. దాన్ని ఎలాగో ముఖ్యమంత్రి గారి దృష్టికి మొన్న కూడా తీసుకెళ్ళాం, నారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాం, పూర్తి చేసి ఇస్తా ఉన్నారు మార్చి ఆ టైం కల్లా. అది ఎలాగో ప్రజలకు నమ్మకం ఉంది అధ్యక్ష. కానీ లోన్లు తీసుకున్న వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలో డబ్బులు ఏమైనాయి? ఎందుకు తీసుకున్నారు? ఇల్లు చూపించి డబ్బులు తీసుకున్నారు. అధికారుల మీద కూడా కేసులు పెట్టాలి అధ్యక్ష. ఆ టైంలో ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో అధికారుల మీద కూడా కేసులు పెట్టి ఈ డబ్బులు ఎందుకు డైవర్ట్ చేశారు? మరి పూర్తి చేసి ఇవ్వాల్సిన ఇల్లు పూర్తి చేయకుండా వాళ్ళ నాశనం చేసి వాళ్ళు దాక్కొని తిరుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు ఇల్లు వస్తుందన్న పాపానికి దాక్కొని తిరుగుతున్నారు. బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్లు ఇల్లు చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి దయచేసి తమరు చాలా సీరియస్ ఇష్యూ అధ్యక్ష. దీన్ని వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి
దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా టేకప్ చేసి అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళను కూడా పిలిపించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.